ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. బూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనము. మనుషులందరూ తప్పక రక్షణ పొందాలి, ప్రమాదం నుండి బయటపడాలి. రక్షణ పొందని వారి బ్రతుకు నాశనకరమైన గుంట, జిగటగల దొంగ ఊబి. ఘోరమైన దుష్టత్వంలోను దుర్నీతి బంధకంలో చిక్కుబడి ఉన్నారు. బాల్యం నుండి వారి హృదయము చెడిపోయింది. అబద్ధ సాక్ష్యం పలకడము, అబద్ధాలు చెప్పడము, హత్య చేయడము, దొంగలించడము చీకటి బ్రతుకులో ఉన్నారు. కనుక తప్పక రక్షణ పొందాలి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29లో దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను, కానీ వారు వివిధమైన తంత్రములు కలిగి ఉన్నారు. నరుని చేయడంలో దేవుడు చాలా ప్రత్యేకత చూపించాడు. పవిత్రమైన తన సొంత చేతులతో చేశాడు, తన సొంత పోలికలో చేశాడు. దేవుడుకున్న పవిత్రత లక్షణాలతో యథార్థవంతులుగా చేసి తన సొంత ఊపిరిని ఊదాడు. కానీ నరులు చెడిపోయారు, దేవునికి అవిధేయులయ్యారు, పవిత్రతను ఆనందాన్ని పోగొట్టుకున్నారు, పూర్తిగా పాపులయ్యారు, దేవుని నుండి వేరైపోయారు. బైబిల్ చెప్పినట్లు మనిషి తల్లి గర్భం నుండే పాపంలో పుడుతున్నాడు. పుట్టాక హృదయంలోని ఊహంతా చెడ్డదిగా ఉంటుంది. శరీరమందు మంచిది ఏది నివసించటలేదు. అందువలన దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నాము. దేవుని చూడాలి, చేరాలి ఆశతో ఎంతో ప్రయత్నించినా మన పాపం మనకు అడ్డుగా వచ్చి దేవుణ్ణి మనకు దూరం చేస్తుంది. ఇది ఎంతో ప్రమాదకరమైన పరిస్థితితో, అశాంతి, అసంతృప్తి, ఆవేదనతో బ్రతుకుతున్నాం మనము. కనుక వెంటనే తప్పక రక్షణ పొందుదాము. తప్పు మార్గము నుండి విడిచి సత్యమైన మార్గంలోనికి నడుద్దాము. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరేలాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.